నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయి, సెన్సేషనల్ కామెంట్ చేసిన జగన్. పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా యువగలం విజయోత్సవ సభ ఈ నెల 20న విజయనగరం జిల్లాలో నిర్వహించేందుకు భారీ సన్నాహాలు. ఇది వారు అభివృద్ధి చేసిన సంస్కృతి. ఎంపీల సస్పెన్షన్ పై స్పందించిన కపిల్ సిబల్. త్రాగునీటి ప్రాజెక్టులపై దృష్టి సారించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సమీక్ష నిర్వహించిన డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు. నారాయణ ఖేడ్ ఎంపీపీపై అవిశ్వాసం ప్రకటించిన ఎంపీటీసీలు. బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచి కాంగ్రెస్ లో చేరేందుకు పెట్టిన అవిశ్వాస తీర్మానం. అధికారంలో ఉన్నా పనులు చేయలేకపోతున్నా సంచలన వ్యాఖ్యానం చేసిన వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి. పార్లమెంట్ లోకి ప్రవేశాలపై ఆంక్షలు. లోక్సభపై జరిగిన దాడి సంఘటన నేపథ్యంలో తీసుకున్న నిర్ణయం. వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ని ప్రారంభించిన సినీ హీరో బాలకృష్ణ. నూతన వరవాడికి నాంది పలికిందంటూ కితాబు. రాజోల్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలని కోరిన నాయకులు. కృష్ణానది యాజమాన్య బోర్డుకు లేఖ రాసిన తెలంగాణ ప్రభుత్వం. విభజన చట్టాన్ని విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలుస్తుందని ఆరోపణ. ఇక వివరాల్లోకి వెళ్దాం. ఎన్నికలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఎన్నికల నోటిఫికేషన్ ముందే వస్తుందని పేర్కొన్నారు. 15 రోజుల ముందుగానే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో మంత్రులంతా మరింత కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. అన్ని కార్యక్రమాలు ఫిబ్రవరి మొదటి వారంలోగా పూర్తి చేయాలన్నారు. మార్చి, ఏప్రిల్లో కరెంటు కోతలు ఉండే అవకాశం ఉండడంతో ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. యువగలం విజయోత్సవ జైత్ర యాత్ర సభకు టీడీపీ ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. ఈ నెల 20న విజయనగరం జిల్లాలో జరిగే సభకు 7 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. ఈ నెల 19న చిత్తూరు, తిరుపతి, రైల్వే కోడూరు, అనంతపురం నుంచి ఆ రైళ్లు విజయనగరం బయలుదేరనున్నాయి. అంతేకాకుండా ఆర్టీసీ నుంచి అద్దెకు ప్రత్యేక బస్సుల కోసం అధికారులకు అచ్చెన్నాయుడు లేఖ రాశాడు. యువగలం జైత్రయాత్ర సభకు చంద్రబాబు, పవన్, బాలకృష్ణ హాజరు కానున్నారు. పార్లమెంట్ నుండి 15 మంది ఎంపీలను సస్పెండ్ చేయడంపై రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ స్పందించారు. ఇది షాకింగ్. ఇది వారు అభివృద్ధి చేసిన సంస్కృతి. దేన్నైనా వ్యతిరేకించిన క్షణం వారు మిమ్మల్ని మాట్లాడనివ్వరు. కాబట్టి పార్లమెంటు సభ్యుడిగా ఉండి మా చర్చలో పాల్గొనడం వల్ల ప్రయోజనం ఏమిటి? సభలో ఆరోగ్యకరమైన చర్చ జరపాలి. మేము దానికి కట్టుబడి ఉంటాం అని తెలిపారు. త్రాగునీటి ప్రాజెక్టులపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల ప్రాజెక్టులపై మంత్రుల సమీక్ష కొనసాగింది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు ఈ సమీక్షలో పాల్గొన్నారు. సాగర్ ఎడమ కాలువ నుంచి నీటి విడుదల, ఇతర అంశాలపై చర్చించారు. నారాయణ ఖేడ్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు చాందీబాయి చౌహాన్ పై బీఆర్ఎస్ ఎంపీటీసీలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరినందున ఈ అవిశ్వాస తీర్మానాన్ని అందజేసినట్లు తెలిపారు. కాగా మండలంలో మొత్తం 18 మంది ఎంపీటీసీలు ఉండగా అందులో మెజారిటీ సభ్యులు 14 మంది బీఆర్ఎస్ నుండి ఉన్నారు. 12 మంది సభ్యులు ఈ అవిశ్వాస తీర్మానాన్ని డీఈఓ రాజయ్యకు అందజేశారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నాయుడుపేటకు దగ్గరలో తిరుపతి నాయుడుపేట నేషనల్ హైవేకి అతి సమీపంలో తుడా అప్రూవల్ మెగా వెంచర్ సాగరమాల టౌన్షిప్. సాధారణ ధర, అసాధారణ ప్రగతి, కస్టమర్ దేవుళ్లకే అంకితం. తుడా అప్రూవ్డ్. సాగరమాల టౌన్షిప్ డెవలప్మెంట్స్. గణేష్ టెంపుల్, 60 మరియు 40 అడుగుల సిమెంట్ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, స్ట్రీట్ లైట్స్, ఎలక్ట్రికల్ లైన్స్, ఎవెన్యూ ప్లాంటేషన్, ఆహ్లాదకరమైన పార్కులు, ఎంట్రన్స్ ఆర్చ్ అండ్ గేట్, గెస్ట్ రూమ్స్, 100% వాస్తు, వెంటనే ఇల్లు కట్టుకునే సదుపాయం, ప్రశాంతమైన వాతావరణం, 3 సంవత్సరాల మెయింటెనెన్స్, లేఅవుట్ అసోసియేషన్ ఫామ్. నాయుడుపేట నుండి కేవలం 4 కిలోమీటర్ల దూరం. అద్భుతమైన ఆట స్థలాలు, మెడిటేషన్ అండ్ ఫంక్షన్ హాల్, స్విమ్మింగ్ పూల్ అండ్ ఓపెన్ థియేటర్. దక్షిణం వైపు అందమైన కొండ ప్రదేశం. ప్రతి ప్లాంట్ కు వాటర్ కనెక్షన్. నాయుడుపేటలో మొట్టమొదటి తుడా అప్రూవల్ లేఅవుట్, కాంపౌండ్ వాల్ మరియు 3 అడుగుల టాటా బార్బెడ్ వైర్ తో ఫెన్సింగ్. ఎల్ఎస్ఎన్ సాగరమాల టౌన్షిప్ క్లబ్ మెంబర్షిప్ కార్డ్.
కేవలం 1.5 కిలోమీటర్లు తిరుపతి నుండి నాయుడుపేట NH71 హైవే. SLN డెవలపర్స్, RCC బిల్డింగ్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ బ్లాక్, 6th వార్డ్, వెస్ట్ సైడ్, నాయుడుపేట మున్సిపాలిటీ, నాయుడుపేట, తిరుపతి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. అధికారంలో ఉన్న పనులు చేయలేకపోతున్నానని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకు తనపై తనకే అసంతృప్తిగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో రాప్తాడు నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. 100 రోజుల్లో తోపుదుర్తికి సొంత నిధులతో రోడ్డు వేయిస్తానన్నారు. అలాగే తోపుదుర్తి చెరువు పనులు ప్రారంభిస్తానన్నారు. లోక్సభపై దాడి ఘటన దృష్ట్యా పార్లమెంట్ లోకి ప్రవేశాలు, మీడియాపై భద్రతా సిబ్బంది పలు ఆంక్షలు విధించింది. ఎంపీలు ప్రవేశించే మార్గ ద్వారం నుంచి ఇతరులకు ప్రవేశాన్ని నిషేధించింది. ముందస్తు పాసులు ఉన్న వారికి మాత్రమే పార్లమెంట్ లోకి అనుమతి ఇవ్వనుంది. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు ముగిసే వరకు ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి. కాగా నిందితులపై ఉగ్రవాద నిరోధక చట్టం, చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేసు నమోదైంది. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ను ప్రముఖ సినీ హీరో నందమూరి బాలకృష్ణ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన వాల్యూ జోన్ హైపర్ మార్ట్ కు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. కొత్త తరానికి అనుగుణంగా నూతన వరవడికి నాంది పలికి అన్ని హంగులతో రూపుదిద్దుకున్న వాల్యూ జోన్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. భారత రిటైల్ వాణిజ్య వ్యవసాయ సరికొత్త రూపు సంతరించుకుంటుందన్నారు. వర్తక వాణిజ్యాల్లో సుదూర దృష్టి కలిగిన పి వెంకటేశ్వర్లు, ఎస్ రాజమౌళి, టి ప్రసాదరావు, దివంగత పి సత్యనారాయణ క్రియాశీలక సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో వాల్యూ జోన్ హైపర్ మార్ట్ రూపుదిద్దుకోవడం ఆనందంగా ఉందన్నారు. గర్వంగా ఉంది. ఎందుకంటే ఇట్స్ ద ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ అవుట్లెట్ మార్ట్ హైదరాబాద్. అంటే ఈ టైప్ మనం జనరల్గా నేను విదేశాలు వెళ్ళినప్పుడు అక్కడ అమెరికాలో లేకపోతే ఇంగ్లాండ్లో అక్కడ అంటే ఊరి బయట అక్కడ పరిసరాల్లో మనం అటువంటి అవుట్లెట్ మాల్స్ మార్కెట్ మనం చూడటం తటస్థించింది. అటువంటిది వాళ్ళ ఇక్కడ హైదరాబాద్ ఎంతో ఫాస్ట్ గ్రోయింగ్. ఏదైనా ఈ దేశంలో ఎనీథింగ్ హ్యాపెనింగ్ సిటీ అంటే ఇట్ ఈస్ హైదరాబాద్. సో హైదరాబాద్ మొత్తం అంతా విస్తరిస్తుంది, పట్టణం అంతా కూడా. ఆనాడు మరి ఎంతో దూరదృష్టితో ఆనాడు అన్ని రంగాల్లో కూడా హైదరాబాద్ని అభివృద్ధి చేయాలన్న ఆశతో ఆనాడు సైబరాబాద్ సిటీ అయితేనేమి, లేకపోతే మీద హైటెక్ అయితేనేమి, కన్వెన్షన్ సెంటర్స్ అయితేనేమి, ఇలా అన్ని రకాలుగా ప్రపంచపు పారిశ్రామికవేత్తలను అయితేనేమి, లేకపోతే టూరిస్టుల్ని అందరిని కూడా ఆకట్టుకునే విధంగా ఇవాళ మనం ఇండియాలోనే ఉన్నామా అన్నంత ఒక భ్రాంతి కలిగించే ఒక పట్టణంలో తయారు చేయాలి, ఈ ప్రాంతాన్ని తయారు చేయాలని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు బీజం వేయడం జరిగింది. దానికి తగ్గట్టుగా అలాగే ఈ అభివృద్ధి అనేది జరుగుతూ ఉంది. అభివృద్ధి అనేది ఒకసారి పడ్డాక బీజం అది ఆగేది కాదు, ప్రాసెస్ ఇట్స్ అన్స్టాపబుల్ అభివృద్ధి అనేది. రాజోలు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. జిల్లా డిసిసి జనరల్ సెక్రటరీ దీపాటి సత్యబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కుడుపూడి శ్రీనివాసు జిల్లా కన్వీనర్ గా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా ఆయనకు చిరు సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అందరూ కలిసి పనిచేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలని, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసే వరకు ప్రతి నాయకులు, కార్యకర్తలు పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని సూచించారు. 2 రోజులుగా అంగన్వాడీ వర్కర్స్ చేస్తున్న సమ్మెకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని వెల్లడించారు. వారి న్యాయబద్ధమైన కోరికలను ప్రభుత్వం తీర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రాముడు రమణ, మండల నాయకులు సిహెచ్ రాజు, ఆర్జీకే రాజు తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా న్యాయపరమైనటువంటి కోరికలు తీర్చాలని కొద్ది రోజులుగా వారు ధర్నాలు, దీక్షలు చేయడం జరుగుతుంది. మరి ఈరోజు రాజోలు నియోజకవర్గం, రాజోలు మండలంలో అలాగే 4 మండలంలో ఉన్నటువంటి ఈ అంగన్వాడీ వర్కర్లు ఎవరైతే ఉన్నారో మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి వారు చేస్తున్నటువంటి దీక్షకు రాజోలు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరుగుతుంది.
మరి ఈరోజు వారి కోరికలన్నీ కూడా న్యాయమైనవే. వర్కర్స్ అలాగే హెల్పర్స్ మీరు న్యాయమైన డిమాండ్ ప్రభుత్వం వెంటనే అంగీకరించాలని, అలాగే మన పక్క రాష్ట్రమైన తెలంగాణలో డైలీ వేజెస్ ఇంప్లిమెంట్ చేశారు. డైలీ 8 గంటలు చేస్తే 800 రూపాయలు ఇవ్వమని చెప్పేసి అక్కడ మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఒక జీవో తీసుకొచ్చారు. కాబట్టి అదే విధంగా వీళ్ళకు కూడా ఇంప్లిమెంట్ చేయమని ఆంధ్రాలో మేము డిమాండ్ చేస్తున్నాం. కూడా తగ్గాలనేది లేదంటే ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని వీరితో పాటు కలిసి అదే తాళాల బదులు అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ సమ్మె చేస్తున్నామని 8వ తారీఖు ముందే మేము నోటీసులు ప్రతి ఒక్కరికి కలెక్టర్తో సహా ప్రతి ఒక్కరికి కలెక్టర్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమాత్రం మా మీద వాళ్ళు పట్టించుకోలేదండి. కృష్ణానది యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. అనుమతులు లేకుండా ఏపీ పనులు చేపడుతుందని తెలంగాణ ఫిర్యాదు చేసింది. హంద్రీనివా, గాలేరు నగరి, తెలుగు గంగకు టెండర్లు పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. విభజన చట్టానికి విరుద్ధంగా టెండర్లు పిలిచారని ఆరోపించింది. గతంలోనే దీనిపై ఫిర్యాదు చేసినా ఏపీ పట్టించుకోవడం లేదని పేర్కొంది. బులెటిన్ల హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయి. సెన్సేషనల్ కామెంట్ చేసిన జగన్. పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా యువగలం విజయోత్సవ సభ ఈ నెల 20న విజయనగరం జిల్లాలో నిర్వహించేందుకు భారీ సన్నాహాలు. ఇది వారు అభివృద్ధి చేసిన సంస్కృతి. ఎంపీల సస్పెన్షన్ పై స్పందించిన కపిల్ సిబల్. త్రాగునీటి ప్రాజెక్టులపై దృష్టి సారించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సమీక్ష నిర్వహించిన డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు. నారాయణ ఖేడ్ ఎంపీపీపై అవిశ్వాసం ప్రకటించిన ఎంపీటీసీలు. బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచి కాంగ్రెస్ లో చేరేందుకు పెట్టిన అవిశ్వాస తీర్మానం. అధికారంలో ఉన్నా పనులు చేయలేకపోతున్నా సంచలన వ్యాఖ్యానం చేసిన వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి. పార్లమెంట్ లోకి ప్రవేశాలపై ఆంక్షలు. లోక్సభపై జరిగిన దాడి సంఘటన నేపథ్యంలో తీసుకున్న నిర్ణయం. వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ని ప్రారంభించిన సినీ హీరో బాలకృష్ణ. నూతన వరవడికి నాంది పలికిందంటూ కితాబు. రాజోల్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలని కోరిన నాయకులు. కృష్ణానది యాజమాన్య బోర్డుకు లేఖ రాసిన తెలంగాణ ప్రభుత్వం. విభజన చట్టాన్ని విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలుస్తుందని ఆరోపణ. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. చూస్తూ ఉండండి శ్రావ్య టీవీ.